గ్లోబల్ ఎనర్జీ ప్లాట్‌ఫారం పై భారతదేశం మరోసారి బలమైన స్థానం ఏర్పరచుకుంది. ఇండియా ఎనర్జీ వీక్ 2026 కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు, భారతదేశంలో పెరుగుతున్న గ్లోబల్ ఎనర్జీ ప్రదర్శించడానికి ఒక ప్రధాన వేదికగా మారింది. గోవాలో 4 రోజులు మెగా ఈవెంట్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలసీ మేకర్స్, ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండస్ట్రీ లీడర్స్ భారతదేశంతో భవిష్యత్తు ఇంధన భాగస్వామ్యులు, పెట్టుబడులు మరియు సాంకేతికతల గురించి చర్చించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మందికి పైగా ఎనర్జీ ప్రొఫెషనల్స్, 120కి పైగా దేశాల నుండి ప్రతినిధులు, 700కు పైగా ప్రపంచ ఎగ్జిబిటర్స్ మరియు 500కు పైగా గ్లోబల్ స్పీకర్స్. నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో భారతదేశం ముందుకు సాగుతోంది. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఎనర్జీ అవసరం, కానీ ఆ ఎనర్జీ గ్రీన్ అండ్ క్లీన్ గా ఉండాలి. ఈ లక్ష్యంతో భారతదేశం పునరుత్పాదక శక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్ వైపు వేగంగా కదులుతోంది. ఇండియా ఎనర్జీ వీక్ ద్వారా భారతదేశం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్ ని పెట్టుబడులు పెట్టమని విజ్ఞప్తి చేసింది. एनर्जी सेक्टर के लिए भारत बहुत बड़े अवसरों की धरती है. आज हम दुनिया में पेट्रोलियम प्रोडक्ट्स के टॉप 5 एक्सपोर्टर्स में से एक हैं. दुनिया के 150 से ज्यादा देशों तक हमारी एक्सपोर्ट कवरेज है और भारत की ये क्षमता आपके बहुत काम आने वाली है. इसलिए एनर्जी वीक का ये प्लेटफॉर्म हमारी पार्टनरशिप को एक्सप्लोर करने का बहुत ही उत्तम स्थान है. నేడు భారతదేశం ప్రపంచంలోని టాప్ 5 పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుల్లో ఒకటి. మరోవైపు దేశపు ఎగుమతి కవరేజ్ 150కి పైగా దేశాలకు విస్తరించింది. ఈ రంగంలో పెట్టుబడి అవకాశాలు $500 బిలియన్ మించిపోయాయి. ఇది భారతదేశ ఇంధన సామర్థ్యాన్ని మరియు ప్రపంచ ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. రాబోయే 10 సంవత్సరాలలో చమురు మరియు గ్యాస్ రంగంలో పెట్టుబడులను $100 బిలియన్ తీసుకువెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భారతదేశం ఇకపై కేవలం ఇంధన దిగుమతిదారు మాత్రమే కాదు, అనేక రంగాలలో ఎగుమతిదారుగా కూడా ఉంది. TV9 నెట్వర్క్ తో ప్రత్యేక సంభాషణలో కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి నేడు భారతదేశ చమురు ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఇంధన సమతుల్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. India's growth in the energy sector is actually a stabilizing factor for the globe. अगर इंडिया नहीं खरीदेगा एनर्जी, वो जो एक्स्ट्रा आउटपुट है वो जाएगी कहाँ? दूसरा, हमें अपना प्रोडक्शन, एक्सप्लोरेशन और प्रोडक्शन भी बढ़ाना है और हमें ग्लोबल की करना. और हम सिर्फ इम्पोर्टर नहीं है, मैं आपको बताऊं हम एक्सपोर्टर भी हैं. और आने वाले समय में हमारी जो रिफाइनिंग कैपेसिटी जो आज 260 मिलियन मेट्रिक टन पर आना है, कुछ ही देर में 320 हो जाएगी, उसके बाद 400 हो जाएगी. ఇండియా ఎనర్జీ వీక్ 2026లో యుఏఈ ఇండస్ట్రీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్, కెనేడియన్ ఇంధన మంత్రి తిమోథీ హోక్సన్, అలాగే యుఎస్, యూరోప్ మరియు మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసియా మరియు ఆఫ్రికా నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది ప్రపంచ ఇంధన దౌత్యంలో భారతదేశం యొక్క బలమైన పాత్రను స్పష్టంగా ప్రదర్శించింది. The sheer size of this event reflects the simple fact that India increasingly sits at the center of global energy growth. As India consumes more crude to fuel its refineries, ADNOC is proud to be a trusted, dependable supplier. And as India aims to double natural gas in its energy mix, we have made this nation our number 1 market for LNG. గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ భారతదేశం ఇకపై ప్రపంచ ఇంధన వేదికపై కేవలం భాగస్వామి కాదని, నాయకత్వ పాత్రలో కనిపించబోతుందని నిరూపించింది. तो कुल मिला के इंडिया एनर्जी 2026 के इस वैश्विक मंच ने यह साफ कर दिया है कि भारत अपनी ऊर्जा नीति में केवल उसकी ज़रूरतों तक सीमित नहीं रहेगा, बल्कि पूरी दुनिया को रास्ता दिखाने का काम करेगा. भारत सरकार की प्राथमिकता है कि उसकी ऊर्जा नीति के अंदर जो उसकी ऊर्जा व्यवस्था है
वो साफ सुथरी और टिकाऊ ऊर्जा पे आने वाले समय में काम करे। इस कार्यक्रम में एक स्पष्ट संदेश ये दिया गया है कि आने वाला समय सस्टेनेबल एविएशन फ्यूल हो या ग्रीन हाइड्रोजन हो और इलेक्ट्रिक मोबिलिटी हो, उसका होगा। और साथ साथ जो मौजूदा चुनौतियां हैं उसको भारत सरकार अपने साथ लेके चलेगी और 2070 का जो उसका लक्ष्य है नेट जीरो का, उसको भी वो ध्यान में रखेगी और उसके लिए बाध्य भी है। चेतन के साथ शिवांग माथुर, TV9 भारतवर्ष, गोवा।